అందరికీ నమస్తే అండి. మా వర్క్ని చేయడానికి మీకు మేము ఒక సాఫ్ట్వేర్ని ఇస్తామండి. న్యూ టెల్ప్యాడ్ అనేటటువంటి ఈ సాఫ్ట్వేర్ని, మా సొంత సాఫ్ట్వేర్ ఇది మీకు ఇస్తాం. దాంతోపాటు మీరు ఏదైతే డేటా మీరు ఎంటర్ చేయాలో ఆ డేటా షీట్ని మీకు ఇలా ఫోటో కాపీగా ఇస్తాం. ఓకే, ఇందులో ఫస్ట్ ఇది ఓపెన్ చేసుకోండి. ఇది ఓపెన్ చేస్తే మీకు ఇందులో డేటా ఉంటుంది. ఓకే, ఇలా మీకు ప్రింటెడ్ ఫార్మేట్లో ఉంటుంది. దాన్ని డిజిటలైజ్ చేస్తున్నామండి మనం ఇప్పుడు. ఓకే, ఇలా ప్రింటెడ్ ఫామ్లో ఉన్నదాన్ని డిజిటల్ చేయాలి మనం. ఓకే, ఇది ఓ పక్కన పెట్టుకోండి. మీకు ఇది మరి పేపర్తో పని లేకుండా మనం డైరెక్ట్గా ఇలా ఇచ్చేస్తున్నాం. దాన్ని వీటిలో కిందకి పైకి స్క్రోల్ చేసుకోండి. నెక్స్ట్ ఒక ఎక్సెల్ షీట్ని ఓపెన్ చేసుకోండి. ఓకే, ఈ రెండింటిని మనం పక్కపక్కన షో విండోస్ సైడ్ బై సైడ్ అన్న దాంట్లో మీరు ఇలా పెట్టుకుంటే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఇందులో మూడు ఎంట్రీస్ మీరు వేయాల్సి ఉంటుందండి. ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్ లెటర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అంటే అక్కడ ACTION యాక్షన్ ఫర్ కంట్రోల్, NTROL యాక్షన్ ఫర్ కంట్రోల్ అని ఉంది. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేయాలి. ఇక మీరు 2, 3 సెకండ్ అండ్ థర్డ్ ఎంట్రీ ఏంటంటే, రెండవది మీరు ఇక్కడ ఉన్నదాన్ని అదుపు ఉంచటానికి దావా. ఇది అదుపు. మనం SMS ఎలా చేస్తుంటామో అలాగే ఇక్కడ రాసేయాలి. అదుపు, అదుపు స్పేస్ ఉంచ, UNCHA. ఓకే, సారీ, UNCHA ఉంచ. డాకు దీర్ఘం ఉంది కాబట్టి మనం ఇక్కడ డబుల్ ఏ వాడాలి. ఇది ఎలా అనేది నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ అక్షరాన్ని ఎలా టైప్ చేయాలనే దాన్ని మీకు నేను వేరే వీడియో ఇస్తాను. ఉంచడానికి దా వా. ఇక్కడతో మనకి సెకండ్ ఎంట్రీ అయిపోయింది. ఇక మూడవ ఎంట్రీ అనేది సేమ్ ఇదే రాస్తామండి, చిన్న డిఫరెన్స్తో రాస్తాం అనమాట. ఈ మూడవ ఎంట్రీ చేయడానికి మనం సాఫ్ట్వేర్ అనేది ఒకటి దాన్ని ఇస్తానని చెప్పాను కదా. ఈ సాఫ్ట్వేర్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే, JDK ఇది ఉంది కదా, ఈ ఫైల్ జావా ఫైల్, దీని మీద డబుల్ క్లిక్ చేస్తే అది ఇన్స్టాల్ అవుతుంది మీ సిస్టంలో. ఓకే, ఈ సిస్టంలో ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి నేను డబుల్ క్లిక్ చేయడం అనేది అవసరం లేదు. ఒకసారి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ రత్నం టెల్ప్యాడ్ అన్నదాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇంగ్లీష్ ఎంట్రీ ఫర్ చెకింగ్, ఓకే, టెక్స్ట్ టు బి అప్లోడెడ్ ఇన్ యువర్ డేటాబేస్ అని వస్తుంది. అంటే ఇక్కడ మనం మూడో ఎంట్రీ మీరు అంటే పూర్తిగా ఇప్పుడు అదుపు ఉంచడానికి, ఇక్కడైతే ఏదైతే అదుపు ఉంచడానికి దావా ఉంది కదా, అదే ఇందులో కూడా కొట్టాలి. కాకపోతే చిన్న తేడా, ఇందులో ఈ C అనే కాలంలో మీరు ఏదైతే కొడతారో అది రేపు మనం సాఫ్ట్వేర్లో ఈ డేటాను అప్లోడ్ చేసినప్పుడు అది తెలుగులో కనిపించాలి. అంటే దానికి చిన్న చిన్న రూల్స్ పాటించాలి. ఎలా అంటే, అదుపు మామూలుగానే కొట్టేశారు, ఉంచడానికి UNCHA డా నీకి దావా అని కొట్టారు అనుకోండి. ఇది ఎలా కనిపిస్తుందంటే మనకి తెలుగులో రేపు పొద్దున్న మనం సాఫ్ట్వేర్ అప్లోడ్ చేసినప్పుడు ఇది కాపీ చేయండి. ఇది కాపీ చేసి ఇక్కడ చెకింగ్కి పెట్టండి. ఈ సాఫ్ట్వేర్లో పేస్ట్ చేయండి. చేసిన తర్వాత చెక్ అని కొట్టండి. ఇక్కడ ఎలా కనిపించింది చూడండి, అదుపు ఉంచడానికి దావా అని వచ్చింది. ఓకే, అంటే చిన్న దాక బదులుగా డా రావాలి. అంటే డా రావాలంటే మనం ఈ సాఫ్ట్వేర్లో క్యాపిటల్ D కొట్టాలి. మనం క్యాపిటల్ D కొట్టాలి. చూడండి, ఇప్పుడు అదుపు ఉంచడానికి దావా అయింది. ఇది తీసుకెళ్ళి, అంటే మీరు ఇది మాటిమాటికి మనం చెక్ చేయక్కర్లేదండి, కొత్తలో కాబట్టి. అంటే మామూలుగా నేనైతే అలవాటు ఉంది కాబట్టి నాకు ఏం చేస్తానంటే Dని ఇక్కడ కొట్టినప్పుడే క్యాపిటల్ కొట్టేస్తాను. ఓకే, అదుపు ఉంచడానికి. ఇది మీకు సాఫ్ట్వేర్ చేసేటటువంటి పని. అంటే మీరు ఇక్కడ ఏ అక్షరం తెలుగులో మనకి కరెక్ట్గా ఇలా కనిపించాలని అనుకుంటున్నామో, ఓకే, అది ఎలా టైప్ చేస్తే ఇది ఇలా వస్తుంది అనడానికి రిఫరెన్సే మీకు ఈ సాఫ్ట్వేర్. అంటే ఎక్సెల్ షీట్లో మనం ఇంగ్లీష్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంగ్లీష్ ఎంట్రీగా వేసేస్తాం. రెండవది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి తెలుగు మీనింగ్ ఏదైతే ఉందో ఆ తెలుగు మీనింగ్ని మనం ఇంగ్లీష్లో రాస్తాం. ఏది మన SMS లాంగ్వేజ్ మనం ఎలా యూజ్ చేస్తుంటామో అలా రాస్తాం. ఓకే, అది ఎలా రాయాలి అనేది మీకు నేను ఒక లీఫ్లెట్ ఇస్తాను. నెక్స్ట్ ఏంటంటే, మూడో ఎంట్రీ
అక్కడ మీకు తెలుగులో ఇంగ్లీష్లో టైప్ చేసేది రేపు సాఫ్ట్వేర్గా వచ్చేటప్పుడు అవి తెలుగు అక్షరాలతో కనిపిస్తుంది. దీనికోసం చిన్న చిన్న జాగ్రత్తలు మనం పాటించాలి. ఇందులో ఏ అక్షరాన్ని ఎలా టైప్ చేయాలో మీకు ప్రత్యేకంగా ఒక వీడియో ఇస్తాను. ఆ వీడియోని చూస్తే మీకు ఇబ్బంది ఉండదు. సపోజ్ కా అని కొట్టాలంటే కేఏ అని కొడితే జస్ట్ చెక్ చేసుకోండి, కా అని వస్తుంది. ఖా అని కొట్టాలంటే కేహెచ్ఏ అని కొట్టాలి, ఇక్కడ ఖా అని వస్తుంది. టా అని కొట్టాలంటే టిఏ అంటే తా వస్తుంది. ఓకే, క్యాపిటల్ టిఏ కొడితే టా వస్తుంది, డిఏ కొడితే దా వస్తుంది, క్యాపిటల్ డి ఏ కొడితే డా వస్తుంది. సపోజ్ దమ్ము అని కొట్టాలనుకోండి, డిఏఎంఎంయు అని కొడితే సరిపోతుంది. అదే డప్పు అని కొట్టాలనుకోండి, క్యాపిటల్ డి పెట్టి ఏ పెట్టి పిపియు కొడితే డప్పు వస్తుంది. ఓకే, ఇది ఏ అక్షరాన్ని ఎలా టైప్ చేయాలో నేను సెపరేట్గా అన్ని అక్షరాన్ని టైప్ చేసి చూపిస్తూ ఒక వీడియో చేశాను. అది మీకు దీంతో పాటు అది కూడా చూడండి, చూస్తే మీకు మొత్తం అర్థమైపోతుంది.